హాయ్ అండి, నమస్తే. నేను మీ షాహదాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన వీడియోలో హెల్త్ జ్యూస్ గురించి తెలుసుకున్నామండి. ఆ హెల్త్ జ్యూస్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయో దాని గురించి కొన్ని విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైతే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లలు పెద్దలు అందరం ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదండి. తినటం వల్ల మన ఫుడ్ ఎలర్జీ రావడం, సరిగ్గా మోషన్ అవ్వకపోవడం, డైజెషన్ ప్రాబ్లం ఉండటం, ఫుడ్ సరిగ్గా అరగకపోవడం, ఫుడ్ ఎలర్జీ లాంటివి అలాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి గ్యాస్ ప్రాబ్లం రావడం ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ లేకుండా కూడా ఫ్రీగా మోషన్ అయ్యి బాగా ఆకలి అయ్యే విధంగా నేను ఒక జ్యూస్ తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఆ జ్యూస్ ఏంటి అంటే ఇదేనండి, అల్లం జ్యూస్. అల్లం జ్యూస్ అయితే చక్కగా ఈజీ ప్రాసెస్ లో మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఎలాగో నేను ఈ వీడియోలో కూడా ఈ జ్యూస్ చేసి చూపించడం కూడా చేస్తానండి. ఆ జ్యూస్ చాలా టేస్ట్ గా ఉంటుందండి. అల్లం జ్యూస్ అంటే ఎవరికైనా భయం వేస్తామో, అల్లం అంటే మంటగా ఉంటుంది, తాగలేమేమో అనుకుంటారు. అలా ఏమీ లేకుండా చక్కగా తాగే విధంగా, ఎవరైనా తాగే విధంగా ఈ జ్యూస్ తయారు చేయడం అనేది చూపిస్తాను. ఈ జ్యూస్ తాగడం వల్ల చక్కగా మోషన్ అవుతుంది, చక్కగా ఆకలి అవుతుంది. మీద బయటికి వెళ్ళినప్పుడు గ్యాస్ లాగా రావడం, ఆకలి అవ్వకపోవడం వల్ల ఏదో ఒకటి టయానికి ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తాం కదా. ఆ తినడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. మనకు తెలియకుండా నా ప్రాబ్లం కూడా ఇది క్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ అల్లం జ్యూస్ అనేది క్యూరిఫై చేస్తుంది. 2 days ఒకసారి ఇలా అల్లం జ్యూస్ చేసుకొని తాగితే గనక మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి బాగుంటది, చక్కగా బెనిఫిట్స్ అని వస్తాయి. మన హాస్పిటల్ కూడా కొద్దిగా వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది కనుక తీసుకుంటే. మరి అది ఎలా చేసుకోవాలో చూద్దామా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయి. ముందుగా 2 స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి. 2 స్పూన్లు ధనియాలు తీసుకుని 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1 అంగుళం ముక్క అల్లాన్ని తీసుకున్నాను. 1 నిమ్మకాయ చెక్కండి. 1 స్పూను తేనెైనా తీసుకోవచ్చు, బెల్లమైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అది చేదు లేకుండా ఉంటుంది అన్నమాట, మంట లేకుండా. 1 గ్లాస్ వాటర్ అంటే మనం జ్యూస్ చేసుకోవడానికి వాటర్ అవసరమైద్ది. ఇప్పుడు మిక్సీలోకి ఇవన్నీ వేసేసుకుందాం. మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కూడా జీలకర్ర, ధనియాలు, అల్లం, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ జ్యూస్ చేసుకుందామండి. మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటే మెత్తగా జ్యూస్ లాగా పట్టేసుకోవాలి వాటర్ పోసుకొని. ఇలా ఇద్దనమాట మనం మిక్సీ వేసుకున్నాక. దీన్ని ఇప్పుడు స్టీనర్ సహాయంతో గ్లాస్లోకి వడపోసుకోవాలి. నేను ఇప్పుడు స్టీనర్ సహాయంతో వడపోసుకుంటాను. చూశారు కదా, ఇలా వడపోసుకున్నాక నిమ్మకాయ చెక్కని మనం రసాన్ని పిండుకుందాం. అందులోకి ఇలా పిండుకోవాలి. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, తేనె ఉంటే తేనె వేసుకోవచ్చండి. ఎందుకంటే మంట లేకుండా ఉంటుంది. అల్లం రసం ఎవరైనా తాగాలంటే భయపడతారు కదా, వాళ్ళకి మంట లేకుండా ఉంటుంది. నేనైతే తేనె వేసుకుంటున్నానండి. నా దగ్గర బెల్లం అయితే లేదు, తేనెనే వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూను తేనె వేసుకున్నాను. దీన్ని ఇలా తీసుకుంటామే, పరగడుపున తీసుకుంటాం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా అల్లం జ్యూస్ ఎలా రెడీ అయిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.